7వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉంటకు మనలను పిలిచి ఉన్నాడు. కింద ఫుట్నోట్లో రాయబడింది మనలను అన్నప్పుడు మిమ్మును మనలను. దేవుడు ఎందుకు పిలిచాడు? మనల్ని సమాధానముగా ఉంటకు పిలిచాడు. దేనికి పిలిచాడంట? సమాధానంగా ఉండటానికి పిలిచాడు. సందర్భం ఏంటి ఇక్కడ అంటే భార్యాభర్తల మధ్య సంబంధం. ఇది కుటుంబ సంబంధం. భార్యాభర్తల మధ్య సంబంధము, భార్యాభర్తల మధ్య సమాధానము, కుటుంబములో సమాధానము. ఈ రోజున దేవుడు మనల్ని పిలిచింది సమాధానంగా ఉండడానికి పిలిస్తే మనం ఎట్లా తయారైనంటే అసమాధానంగా ఉండటానికి తయారైనాం. సమాధానం అనేది పోగొట్టుకుంటున్నాం. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు తన కుమారుడు సమాధానకర్త. తన కుమారుడు ఎవరు? సమాధానకర్త, సమాధానానికి అధిపతి, సమాధాన పరుచువాడు, సమాధానాన్ని అనుగ్రహించువాడు. సర్వ సృష్టిని సమాధానపరిచాడు. అవి పరలోకమందమైనను భూలోకమందమైనను సమస్తమును కూడా సమాధాన పరుచుకున్నటకు ఆయనకు అభిష్టమాయను. ఆయన ఇష్టం ఏంటంటే సమాధానము. నిన్ను నన్ను సమాధానపరచడానికి దేవునికి నరికి మధ్యగా ఇలా ఆయన లోకానికి వచ్చాడు. సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి. మన సమాధానమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన సమాధానకర్త. సమాధానము అనే మాట చూసినప్పుడు ఆ సమాధానము అనే మాట ఎలా ఉందంటే బైబిల్లో శాంతి అనే మాటను రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు శాంతి అనే మాట రాయించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మనకు బాగా పరిచయం ఉన్న మాటే 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంట? సమాధానముగా ఉండుటకు. కుటుంబంలో సమాధానము, వ్యక్తిగతంగా సమాధానము. విశ్వాసం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయనతో సమాధానము కలిగి ఉండటానికి రోమీయుల రాసిన పత్రిక 5:1 రాయబడింది. విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానముగా ఉంటకు, సమాధానపరచుటకు, సమాధానము కలిగి ఉంటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఉంటున్నామా దేవునితో సమాధానం? కుటుంబంలో సమాధానం లేదు, వ్యక్తిగత సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు. మొట్టమొదటిగా ఎవరితో సమాధానం పడాలి? మనం ఎవరితో పడాలి? దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడితే నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాడు. నువ్వు ఎక్కడైతే అసమాధానంగా కొనసాగిస్తున్నావో వాటన్నిటినీ సక్రపరుస్తాడు, సమాధానపరుస్తాడు. వ్యక్తిగతంగా నీకు సమాధానం ఇస్తాడు. సమాధానం నీ మీద కుమ్మరిస్తాడు. నదువలే సమాధానమును ప్రవహింపచేస్తాడు. ఎప్పుడు? దేవునితో సమాధానము కలిగి ఉండుట. ఈరోజున మనకున్న ప్రాబ్లం ఏంటంటే దేవునితో సమాధాన పడలేకుండా ఉన్నాం. ఆయన సమాధానపరచువాడు, సమాధానం ఇచ్చేవాడు, శాంతి ఇచ్చేవాడు. లోకం ఇచ్చినట్టు ఇచ్చే శాంతి కాదు. అర్ధగంట, అరగంట, 3 గంటలు, 4 గంటలు. లోకంలో చాలామంది అనేక రకాల మార్గాలు కూడా వెళుతున్నారు. కొంతమంది సమాధానం కొరకు ఏం చేస్తున్నారు? సినిమాకి వెళ్తారు.
సమాధానం కొరకు ఏం చేస్తున్నారు? తాగుడికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తున్నారు. అది చేస్తే సమాధానం వస్తుంది, ఇది చేస్తే సమాధానం వస్తుందని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు. ఆ గుడికి ఈ గుడికి, ఈ చెట్టుకి ఆ చెట్టుకి, ఈ పుట్టకి ఆ గుట్టకి, గాలికి ఎక్కడ తిప్పితే గాలికి ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్నారు. ఈరోజున యేసు ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభుని రక్షగా సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠుకున్న తర్వాత మనకి సమాధానం ఇచ్చేవాడు ఆయనే ఉండగా ఆయన్ని పట్టుకోవాలి. కానీ నువ్వు అక్కడికి ఇక్కడికి తిరిగితే నీకు ఏమాత్రం సమాధానము రాదు. నువ్వు రక్షింపబడకపోయినా, నువ్వు రక్షింపబడిన వాళ్ళకి ఆయనే సమాధానము. నీ సమాధానమైన శిక్ష ఆయన మీద మోపబడింది. నువ్వు ఆయన పట్టుకుంటే నీకు నెమ్మది ఇచ్చేవాడు, శాంతి ఇచ్చేవాడు. శాంతి అంటే కింద ఫుట్ నోట్లో ఏం రాయబడింది? 3వ యేసు ఏముంది? సమాధానము. నీకు సమాధానం ఇచ్చేవాడు. సమాధానం అంటే అర్థము 2 రకాలుగా చూడవచ్చు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చాలామంది అంటారు, ఏంటి నువ్వు వింటున్నావు కానీ ఏం సమాధానం చెప్పవేంది? ఈరోజు నేను కూడా అడుగుతున్నా, మీకు అర్థమవుతుందా వాక్యము? నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రశ్న వేసినప్పుడు మీరు మాట్లాడితే ప్రశ్నకు సమాధానము చెప్పినట్టు. నేను మాట్లాడుతూ పోతున్నా, మీరు కనుక ఏం స్పెషల్ లేకుండా ఉంటే, ఏం జవాబు చెప్పకుండా ఉంటే, మీ మాట నాకేం అర్థం కాకపోతే నా ప్రశ్నకు మీరు సమాధానము చెప్పలేదు. అది ప్రశ్నకు సమాధానం అంటారు, మొదటి అర్థం. రెండవది, సమాధానం అంటే శాంతిగా ఉండటం, నెమ్మదిగా ఉండటం, సుఖంగా ఉండటం. బైబిల్లో యాకోబు యొక్క జీవితం మనం చూస్తున్నాం కదా. యాకోబు ఎలా ఉన్నాడు? మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఇప్పుడు మామ ఇంటికి వెళ్ళాడు. మామ ఏం చేశాడు? అల్లుడిని మోసం చేశాడు కదా. అవునా? ఏమిత్తుతామో అది కోసుకుంటాం. మనం ఏమిత్తుతామో అది కోసుకుంటాం. మోసం చేస్తే మోసగించబడతాం. మనము ఏం చేస్తామో దాని ప్రకారంగా ఉంటుంది మన యొక్క జీవితం. మనం ఏమి కొలుచుకుంటామో ఆ కొలత చొప్పునే కొలవబడుతుంది. ఈరోజున సమాధానం అనే బంధాన్ని నువ్వు ప్రేమిస్తే, సమాధానాన్ని కోరుకుంటే దేవుడు సమాధానం ఇచ్చేవాడు. మన కొరకే మన సమాధానమైన శిక్షను భరించిన వాడు, సమాధానకర్త, సమాధానకు అధిపతి, సమాధాన పుత్రుడు, సమాధాన పరుచువాడు. నీ సమాధానము, నా సమాధానము ఆయనే. నాకు శాంతిని ఇచ్చినవాడు, నాకు విడుదలిచ్చినవాడు, నన్ను విమోచించినవాడు, నా పక్షంగా ఉన్నవాడు ఆయనే. ఇక్కడ రాస్తూ శాంతికరమైన ఉన్నాడనే మాట చెప్తున్నాడు. అది 26 వచనం చూస్తే, పరిశుద్ధాత్మను కూడా మనకి అనుగ్రహించిన వాడు. పరిశుద్ధాత్మ అనే మాట ఫుట్ నోట్లో ఏముందంటే ఉత్తరవాది. మనం సమాధానం చెప్పలేము కొన్నిసార్లు. మన పక్షాన ఎవరు సమాధానం చెప్తున్నాడు? ఇప్పుడు మన ప్రభువే మన పక్షంగా ఉండి అనేకులకి సమాధానం చెప్పేవాడుగా ఉంటాడు. ఉత్తరవాదిగా, వకీలుగా, న్యాయాధిపతిగా, న్యాయకర్తగా మన పక్షంగా ఆయన వాదించేవాడుగా ఉంటాడు. మన సమాధానమైన శిక్షను భరించిన వాడు. మన పక్షంగా మనం కొన్నిసార్లు సమాధానం చెప్పలేము. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మన సమాధానము. చాలాసార్లు మాటకు మాట మాట్లాడితే సమాధానం కాదు. చెప్పినప్పుడు వినాలి, లోబడాలి, అదే సమాధానం. అప్పుడు నెమ్మది వస్తుంది, అప్పుడు శాంతి వస్తుంది, అప్పుడు ఆనందం వస్తుంది. ఆ తగ్గింపు ద్వారా, ఆ విధేయత ద్వారా మనకేమొస్తుంది? శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. శాంతి అంటే రెండో మాటగా, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా చిన్నపిల్లలారా, పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది
తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. కింద ఫుట్నోట్లు ఏముంది? శాంతికరం అనే మాటకు ఏముంది? ప్రాయశ్చిత్తార్థమై ఉన్నాడు. ఎవరు ప్రాయశ్చిత్తార్థమై ఉన్నాడు? మన ప్రాయశ్చిత్తార్థము. మన ప్రాయశ్చిత్తం అంటే సర్వలోకము యొక్క ప్రాయశ్చిత్తార్థముగా ఉన్నాడు. సర్వలోకానికి విమోచనకర్తగా ఉన్నాడు. సర్వలోకాన్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. సర్వలోకాన్ని క్షమించిన వాడుగా ఉన్నాడు. సర్వలోకం కొరకై విమోచన చేసిన వాడుగా ఉన్నాడు. సర్వలోకము కొరకై రక్తము కాచిన వాడుగా ఉన్నాడు. సర్వలోకానికి విమోచకుడు నీ దేవుడు. సర్వలోకానికి విమోచకుడు, శాంతికరమై ఉన్నాడు. చాలా చోట్ల ఏం చేస్తుంటారంటే, సమాధానం అనే మాట చూసినప్పుడు ఏదైనా ఒక డెడికేషన్ చేయాలంటే, ఒక గృహప్రవేశం చేయాలంటే, ఒక ఇంట్లోకి ప్రవేశం చేయాలంటే ఇల్లు కట్టుకోగానే ఇంట్లో పోయే ధైర్యం ఉండదు వాళ్ళకి. ఎందుకుండదు చెప్పండి? ఎందుకుండదంటే, ఏమో ఇంతకుముందు ఈ ప్లేస్లో ఏమున్నాయో, ఈ ప్లేస్లో ఏమైనా దురాత్మలు ఉన్నాయేమో, ఈ ప్లేసులో మనం ప్రవేశిస్తుంటే మనకేదైనా హాని జరుగుద్దేమో. అంతకుముందు ఆ ఇల్లంతా కట్టిన వాళ్ళకి లేని బాధ, వారికి ఏ అపాయం జరగకుండా ఇల్లంతా కట్టబడుతుంది. వీళ్ళు ఆ ఇంట్లో పోవడానికి ధైర్యం లేదు. దానికి శాంతి చేయాలి. ఏం చేయాలా? బూడిద గుమ్మడికాయ కట్టాలి. కడుతున్నారా? కట్టలేదు. మనం కడుతున్నామా? మనం కట్టే పని లేదండి. మీరు పొరపాటున ఇంకా బూడిద గుమ్మడికాయ కడుతున్నారా? బూడిద గుమ్మడికాయ కట్టకూడదు. మనము ఇంకా ఏమన్నా ఆ దయ్యాన్ని ఏమన్నా పిక్చర్ని ఏమైనా పెడుతున్నారా? ఆ రాక్షసిని, ఆ బొమ్మని ఏమైనా పెడుతున్నారా? లేనే లేదు. మనం అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు మనకు ముందుగానే అనుగ్రహించి ఉన్నాడు అని నమ్మటమే శాంతి, నెమ్మది. మనము ప్రార్థన ద్వారా ప్రారంభించామంటే ఇక అక్కడి నుంచి మనకు సమాధానమే. ఏ ప్రార్థన ద్వారా డెడికేషన్ చేస్తారు, ఇంకా అనుమానాలు, ఇంకా డౌట్లు, ఇంకా కుచితాలు, ఇంకా భయపడుతుంటారు. నాకు ఏమో అయ్యో నాకు ఇంకా నా ఇంట్లో ఇదిగో నాకు నా దురాత్మ వచ్చి నా మీద పడుతుంది, నా కొరకు ప్రార్థన చేయి అయ్యగారు అని వస్తారు. ఆల్రెడీ డెడికేషన్ చేసిన తర్వాత ఆ ఇంట్లోకి దురాత్మ ఎందుకు వస్తుంది? నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? నీ ఒంట్లోకి ఎందుకు వస్తుంది? నీకు సమాధానం ఉంటే నీ ఇంట్లోకి రాదు, నీ ఒంట్లోకి రాదు. ఎందుకంటే నీ ఇంటికి నీ ఇంటికి యజమాని ఎవరు? నీ దేవుడే. నీ ఇంటిని కట్టినవాడు, నీ హృదయాన్ని కట్టినవాడు, నీ హృదయ సింహాసనం మీద కూర్చున్నవాడు నీ యజమానుడు ఆయనే. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వాగ్దానం చేసేవాడు, నమ్మదగినవాడు, నీ శాంతికర్త, నీ విమోచకుడు, నీ ప్రాణదాత, నిన్ను సృష్టించినవాడు, నిన్ను కాపాడేవాడు, నీ పక్షంగా నిలబడేవాడు, ఉత్తరవాది. కాబట్టి ఈ రోజున ఆ సమాధానంలో మనం జీవించాలి. మనం జీవిస్తున్నామా? దేవునితో సమాధానం కలిగి ఉంటున్నామా? దేవుని పక్షంగా నువ్వు నిలబడితే, దేవుని మీద నువ్వు ఆనుకుంటే కదా, ఆయన పరిశుద్ధమైన దాని మీద మనం ఆనుకుంటే, యోధాపత్రిక 1:20-21 రాస్తాడు, పరిశుద్ధమైన దాని మీద మనము, అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మనము నిలబడాలి, క్రీస్తు మీద ఆనుకోవాలి. యెషయా 26:3 రాస్తాడు, ఎవని మనసు ఆయన మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తా అని చెప్పి వాగ్దానము చేస్తున్నారు. ఒకసారి ఆయన మీద ఆనుకుంటే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన బలాన్ని కోరుకుంటే, 105వ కీర్తన 3-4 వచనాల్లో చూస్తే, దేవుణ్ణి వెతకాలి, నీ దేవుణ్ణి వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఈ 3 నువ్వు చేస్తుంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించున్నావని, ఆయన యొక్క కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన కింద నువ్వు ఉన్నావని, మహోన్నతుని యొక్క చాటున నువ్వు నివసిస్తున్నావని అర్థము. ఆయన బలాన్ని ఎత్తుతున్నావా? ఆయన సన్నిధిని ఎత్తుతున్నావా?
దేవుని నువ్వు వెతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని వెతుకుతున్నావా? ఆయన బలవంతుడు, ఆయన బలాన్ని వెతుకుతున్నావా? మోషే కీర్తన రాస్తూ నిర్గమకాండం 5వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయంలో కీర్తన రాస్తాడు. మొట్టమొదటిగా దేవుని స్తుతించే కీర్తన అది బైబిల్లో. ఆ కీర్తన ఏమన్నాడు? యెహోవా నా బలమా అంటాడు, యెహోవా సైన్యముల అధిపతి అంటాడు. యెహోవా బలం వలనే నేను ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటేమో అని చెప్తున్నాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యము చేయవాడా, ఏలుపుల్లో నీ వంటి వాడు ఎవడు ప్రభువా? పరిశుద్ధతను బట్టి నువ్వు మానేయుడువు, నీ శక్తి అపరిమితమైనది, ఎంతో బలమగలది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? శాంతిని ఇస్తాడు, పూర్ణ శాంతిని ఇస్తాడు. ఆయన ఆనుకుంటే ఆయన పూర్ణ శాంతిని మనకి ఇవ్వటానికి, పూర్ణమైన సమాధానము ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆ సమాధానంలో నిల్చున్నామా? దేవుడిచ్చే సమాధానంలో నిల్చుంటే గనక అది ఎంతో సంతోషము. ఏదో రోమా రాసిన పత్రికలో 12వ అధ్యాయము ఏం రాస్తున్నాడు? 18వ వచనంలో అందరితో సమాధానంగా ఉండు. అందరితో 12:18లో మనకు తెలిసిన వాక్యమే. అమ్మ చదవద్దు, నేను చెప్తాను, చెప్పినప్పుడు చదువు. కానీ అయితే ఈ రోజున మన సమాధానమైన శిక్షణ ఆయన భరించాడు. మనకు సమాధానం ఇవ్వటానికి, ఆ సమాధానం కొరకు ఆయన ఏం చేశాడంటే వెల చెల్లించాడు. ఆ వెల ఆ కలువరి సిలువ యొక్క యాగము. కొలసి రాసిన పత్రిక 1:20లో అంటాడు కదా, మన సమాధానం కొరకు ఆయన వెల చెల్లించాడు. ఈ మాట చదువుతాం. కొలసి 1:20 అమ్మా, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందమైనను పరలోకమందమైనను వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. ఇష్టమైందని ఊరికి చెప్పాడా? చెప్పి కాపు కూర్చున్నాడా? దాని నెరవేర్పును ఆయనే చేశాడు. ఏం చేశాడు? ఒకరి మధ్య ఒకరికి కుటుంబంలో సమాధానం రావాలన్నా ఏం చేయాలి? మనం వెల చెల్లించాలి. వెల చెల్లించడం అంటే అర్థం కానీ మీకు కావాలా? మొట్టమొదటిగా వెల చెల్లించాలంటే ఏం చేయాలా? ఏదో ఒక పని నువ్వు చేయాలి, ఏదో ఒక పని చేయాలి. మొట్టమొదటిగా పెద్దవాళ్ళు పని చెప్పినప్పుడు విని విధేయ చూపించి చేస్తానని ఒప్పుకోవాలా. దానికి విధేయ చూపించడం అది వెల. ఒకవేళ ఇంకా సమాధానం రావట్లేదనుకో ఏం చేయాలా? ప్రేమించాలా, వాళ్ళని ప్రేమించాలా, వారి కొరకు నువ్వు ఏదో ప్రయాసపడాలా. మన సమాధానం కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆ కలువరి సిలువ ఎక్కాడు. ఆ కలువరి సిలువ యొక్క యాగాన్ని భరించాడు. అవమానపరచబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. ఆయన శరీరం విషయంలో చూసినప్పుడు ఆయన నాగటి చాల వల్ల దున్నబడ్డాడు, యాతన పెట్టబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆయన్ని ముఖం మీద ఉమివేశారు, అవమానాన్ని సహించాడు. ఎంతగానో ఆ సమాధాన శిక్షను భరించాడు. అప్పుడు మనకేమొచ్చింది? దేవునితో సమాధానము లింక్ వచ్చింది, అడ్డు కూడా పడగొట్టబడింది. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాము, దేవునితో డైరెక్ట్గా సంభాషించే అవకాశం కలిగింది. దానికి ఎంత రుణము తీర్చాడు, ఎంత రుణము ఆయన చెల్లించాడంటే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని వెలగా చెల్లించాడు. ఇప్పుడు నీవుకు సమాధానం రావాలంటే నువ్వు కూడా వెల చెల్లించాలా. ఊరికనే సమాధానం రాదు. ఊరికే సమాధానం అని ఊరికే నోటిలోంచి వస్తే, ఊత పదములాగా వస్తే, పేరుకి మాత్రమే సమాధానం చెప్తే సమాధానం రాదు. సమాధానానికి నువ్వు వెల చెల్లించావా? నీ సోదరుని నువ్వు గాయపరిచావు, అనరాని మాట అన్నావు కదా. మనకి వచ్చే సమస్య ఏంటంటే మొట్టమొదటిగా కోపం, ఆ తర్వాత ఆగ్రహము. ఆగ్రహపడ్డప్పుడు దాన్ని షార్ట్ టెంపర్ అంటారు ఇంగ్లీష్లో. అది కోపం యొక్క పై స్థానము. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ టైంలో ఏదో అనరాని మాట నీ నోట్లోంచి దొర్లిందనుకో, ఆ మాట విని నీ సహోదరుడు లేదా నీ సహోదరి, నీ కుటుంబస్తులు, నీకు పిల్లలు, నీకు భార్య గాయపరచబడితే కనుక మళ్ళా ఆ కుటుంబంలో, ఆ యొక్క వివాహ బంధంలో, ఆ యొక్క కుటుంబంలో సమాధానం వస్తుందా? రానే రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మరి? దానికి వెళ్ళ ఏం చెల్లించాలా? వెంటనే వచ్చి క్షమాపణ అడగాలి కదా. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే
కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యాస్తమించు లోపు నీ కోపము నిలిచిపోవాలి. వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి. అది వెల. క్షమాపణ అనేది వెల. మన పక్షంగా అయితే క్షమాపణ కావాలని ఆయన తాను బలిగా అర్పణగాను చేసుకున్నాడు. ఇప్పుడు మనం క్షమించబడాలంటే ఎట్లా? క్షమాపణ అడగాలి, తగ్గించుకొని వచ్చి క్షమాపణ అడగాలి, వెంటనే వచ్చి క్షమాపణ అడగాలి. నాకు తెలిసినటువంటి వ్యక్తుల్లో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కొంతమంది సహోదరులు తెలుసు. వారు పెద్దవారు మాట్లాడుకునేటప్పుడు ఒక నాలాంటి ఒక చిన్న వ్యక్తి వెళ్ళి బ్రదర్ లేదా అంకుల్ అని చెప్పి మధ్యలో వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. వెంటనే ఆ యొక్క పెద్ద సహోదరులు చిన్న సహోదరుని ఏమన్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మాట్లాడే విషయాలు మీకు చెప్పాలనా అని అనేశాడు. అనగానే ఈ యొక్క చిన్న బ్రదరు, మీకు అర్థమవటానికి పేర్లు వీర్లు ఏం చెప్పటం లేదు, సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి తృణీకరించబడినవాడై, అవమానపరచబడినవాడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సహవాసానికి రమ్మని పిలిచినప్పుడు ప్రతిసారి కూడా నేను రానే రాను. ఎందుకన్నాడు ఆ మాట? అక్కడ వారు పెద్దవాళ్ళు, ఆత్మీయులు, మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నవారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అనుకున్నవారు కూడా ఎలా మాట్లాడాలంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మాట్లాడాలా. ఎలా మాట్లాడాలి? ప్రభువును ప్రతిష్ఠించుకొని నిన్ను హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పాలి. అలా చెప్పలేదు. సాత్వికముతో ఏం చెప్పాలా? సమాధానం చెప్పాలి. తృణీకార పాత్రమైన సమాధానం కాదు చెప్పాల్సింది. సాత్వికముతో సమాధానము చెప్పాలి, తగ్గింపుతో సమాధానం చెప్పాలా, వినయముతో సమాధానం చెప్పాలా, సాత్వికంతో సమాధానం చెప్పాలా. అలా చెప్పలేదు. అలా చెప్పకపోవడం కారణము ఆ సహోదరిని పోగొట్టుకున్నట్టే అయిపోయింది. ఏనాడు ఎన్నిసార్లు పిలిచినా రాలే. ఆ బ్రదర్ కూడా చిన్నోడేం కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఒక అయ్యాకారు భవన్లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ, అంతా ఆ వ్యక్తిని పట్టుకొని తృణీకరిస్తే ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. ఈ రోజున మన సమాధానము ఎలా ఉంది, మన సమాధానం ఎలా ఉంది, మనం ఎలాగ జీవిస్తున్నాము, ప్రభు కొరకు ఎలాగ కొనసాగిస్తున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజున మనం ఏదైతే పోగొట్టుకున్నామంటే సమాధానమే పోగొట్టుకున్నాం. సంఘాల్లో సమాధానం లేదు, పేరుకి మాత్రం నటిస్తున్నారు. సమాధానం ఉన్నట్టుగా, ప్రేమ ఉన్నట్టుగా, ఐక్యత ఉన్నట్టుగా, ముఖాలు కనబడ్డప్పుడు, వ్యక్తులు కనబడ్డప్పుడు వందనాలు చెప్పటం, ప్రక్కకి తిరగగానే పక్కన వెంటనే ముఖం తిప్పగానే ఆ వ్యక్తి గురించి నెగుటివ్గా మాట్లాడావంటే నీవులో సమాధానం లేదని అర్థం. చిన్న పొరపాట్లు ఉండొచ్చు, ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో చిన్న పొరపాట్లు, చిన్న తప్పిదాలు, చిన్న దోషాలు ఉండకుండా మానవు. అయినా కూడా నువ్వు ఆ దోషాన్ని, ఆ తప్పుని ఎత్తి చూపించడానికి ఏమాత్రము కూడా సాహసించడానికి వీల్లేదు. ఎందుకంటే మనము సహవాసం అంటే హెబ్రోన్ అనగా సహవాసం, దేవునితోనూ దేవుని పిల్లలతోనూ సహవాసము కలుగుట్టుడే ఈ సహవాసం యొక్క అర్థము. నువ్వు ఒక సహోదరిని పోగొట్టుకుంటున్నావు అని నీకు అర్థమైతే కనుక నువ్వేం చేస్తావంటే చిన్న బలహీనత కూడా కడుపులో పెట్టుకొని కదా. ఇప్పుడు చదువుదాము. మొదటి పేతురు పత్రిక ఆల్రెడీ ఎందుకు చదువుకున్నాము, 2వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మెలకువ అంటే, ప్రార్థన మెలకువ అంటే ఏమో తెలుసా అన్న, నాకు పొద్దునొచ్చి నీ గురించి చాలా ప్రార్థించామయ్యా ప్రారంతో అన్నాడు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకు తెలుసా? ఆ కన్సర్న్ ఉండాలా. ఒక వ్యక్తి దేవుని పక్షంగా నిలబడుతున్నాడంటే అతని కొరకు అనేకులు ప్రార్థన చేయాలా. ఆ వ్యక్తిలో ఏమి లేదు, ఆ వ్యక్తిలో ఏ శక్తి లేదు, కేవలము ప్రభు పక్షంగా నిలబడ్డాడంతే. మాట్లాడేది దేవుడే, ఆ వ్యక్తి కాదు. వాక్యము ఆయనదే, దేవుని యొక్క సన్నిధి ఆయనదే, దేవుని యొక్క ప్రసన్నత ఆయనదే, దేవుని యొక్క ముందు కూర్చున్న దేవుని యొక్క పిల్లలు ఆయన వారే. మనమందరము ఆయన బిడ్డలము. మనలో ఏ శక్తి లేదు, ఏ భక్తి లేదు, ఏమీ లేదు. ఆయన మాత్రమే మనకు కేంద్ర స్థానము, ఆయనే ప్రధానుడు, ఆయనే మన యొక్క ఆధారము, ఆయన బట్టే మనం ఇక్కడ ఉన్నాము. ఆయనే మన శిరస్సు, ఆయనే మన యొక్క యజమానుడు, మన కేంద్ర బిందువు, మన హృదయమునకు
సింహాసనం మీద కూర్చున్నవాడు, మన హృదయంలో ప్రతిష్ఠింపబడినవాడు, ఆయనే మన రాజు, మన కేంద్ర స్థానం ఆయనే. ఆయన్ని బట్టి ఏం చేయాలంట? మనం మిక్కటమైన ప్రేమ కలిగిన వారమై ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలంట? మిక్కటముగా. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలంట? మిక్కటంగా ఉండాలా. మాట్లాడితే నీ ప్రేమని ముందుకు రావాలా. అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచర్లో ముందు కొనసాగుతుండగా మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఆయన చెప్పుకుంటూ నాకు భాషతో మాట్లాడటం వచ్చిన, ప్రవచనం చెప్పగలిగిన, నేను గనగనలాడు ఆత్మశక్తి నాకున్న, అన్నిటికంటే మిన్నైనదంటే ఏది అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో ఏది ఉన్నతమైనది అని అంటే ప్రేమే అన్నాడు. నీకు నిరీక్షణ ఉండొచ్చు, ఓర్పు ఉండొచ్చు, నువ్వు మంచి వాక్యం చెప్పొచ్చు, వాక్యం యొక్క బేసిక్స్ అన్నీ తెలిసి ఉండొచ్చు, వాక్యము నీ హృదయంలో ఉండొచ్చు, ఏమైనా నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ నువ్వు ప్రేమ కలిగే మాట్లాడాలా, నువ్వు ప్రేమ కలిగే జీవించాలా. నువ్వు అన్నిటికంటే మెయినైనది ప్రేమే. మన ప్రభు మొట్టమొదటిగా మనల్ని ప్రేమించను, దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడింది కాబట్టి ప్రేమ కలిగే జీవించాలా, ప్రేమ కలిగే నడుచుకోవాలా. మన నడక మొట్టమొదటి ప్రారంభము ప్రేమ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, ఆశ నిగ్రహము, తర్వాత ఏంటి? సాత్వికము, విశ్వాసము. అది మర్చిపోకండి, విశ్వాసము. 3వ వరుసలో విశ్వాసం మొదటిది. కాబట్టి మనము సమాధానం కలిగి జీవిస్తున్నామా? మన సమాధానమైన శిక్షను భరించిన దేవుడు రాత్రికాలం చెప్తూ, నా యొక్క రక్షణ గురించి చెప్తూ నా సమాధానమైన శిక్షను ఆయన భరించాడు అని చెప్పాను. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా నాకు సమాధానం ఇవ్వలేదు. నా ప్రభువు నా కొరకే ఆ కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆ రక్తధార ద్వారా, ఆ రక్తం వలనే నాకు సమాధానం వచ్చిందని నేను నమ్మినప్పుడు నాకు నా హృదయం ఎంతో ఉప్పొంగిపోయింది, ఎంతో సంతోషంగా కలిగింది. నేను దానికి వేలాంది చెల్లించో తెలుసా? మా కుటుంబంలో వెలివేసిన బంధువులు వెలివేసిన సుమారుగా ఆ సమయంలోనే ఒక 20 ఎకరాలు పొలం ఉండేది. ఆ పొలంలో 1 సెంటు 1 అడుగు కూడా మీకు ఇవ్వన్నారు. అయినా మాకు అవసరం లేదు, మా ప్రభువే మాకు కావాలి. బంధువుల ప్రేమ నుంచి బయటకు వచ్చాము. దగ్గర ఆత్మీయ మరి చూస్తే రక్త సంబంధికులు, దగ్గర వారు, మమ్మల్ని పెంచిన వారు, మమ్మల్ని బాగా చూసుకున్న వారే శత్రులైనప్పుడు అయినా కూడా మా సమాధానాన్ని పోగొట్టుకోలేదు. ఎందుకంటే నా సమాధానము ఆయనే నమ్మిన తర్వాత ఈ లోకంలో మరి దేనికి ఆశపడలేదు. శరీరానికి ఆశపడలేదు, శరీరాశకి ఆశపడలేదు, డబ్బుకి ఆశపడలేదు, ధనానికి ఆశపడలేదు, ఉన్నతమైన స్థితి కోసం ఆశపడలేదు. దేనికంటే ఆయనే మన సమాధార్థము, మన యొక్క శిక్షను భరించిన వాడు కాబట్టి ఆ శిక్షలో, ఆ యొక్క ప్రేమలో నిలబడుతూ రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున ఆత్మీయంగా ఉన్నటువంటి మనము మన సమాధానం మనం కాపాడుకుంటున్నామా? చాలాసార్లు మన యొక్క ప్రయత్నం ఎలా ఉందంటే సమాధానం అని పైపైన చెప్తాం, కానీ లోపల హృదయం నుంచి రాదు. అలా రాకపోతే మనము యథార్థవంతమైన సమాధానాన్ని కలిగి లేమని మనం ఒప్పుకోవాల్సిందే. కేవలం పైకి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను కానీ, పైకి మాత్రమే ప్రేమ చూపిస్తున్నాను కానీ లోపల నాలో ప్రేమ లేదు, ఐక్యత లేదు, నాలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, నాలో సాత్వికత లేదు, నాలో విశ్వాసము లేదు, ప్రభువుకి తగినట్టుగా నడక నాలో లేదని నువ్వు ఒప్పుకోక తప్పదు. ఈ రోజున నన్ను ఇక్కడికి సమకూర్చాడంటే దాని కొరకే, ఒప్పుదల్లోకి తీసుకురావడానికే నిన్ను సమకూర్చాడు, నిన్ను ఐక్యపరిచాడు. నీతో ఆ యొక్క మాటను మళ్ళొకసారి అల్పుడైనటువంటి వాడిని కూడా ఉపయోగించుకొని చెప్పిస్తున్నాడంటే ఆయన ప్రేమ, ఆయన సమాధానము ఎంతో ఉన్నతమైనది. ఈ రోజున ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాము. ఆయన మన సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి మనము సమాధాన బంధం చేత ఐక్యపరచబడిన అనుభవంలో జీవించాలి. ఈరోజున పైకి ఎన్నెన్ని పనులను చేయొచ్చు. దేవుని రాజ్యం గురించి చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 14వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కనుక, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు,
ఏమన్నాడు? ఏమన్నాడు? నీతి చదవమ్మా. తీసిన వారు బ్రదర్స్ అయినా దూరం నుంచి అయినా చదవండి వినిపేటట్టుగా. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మేంద్రి ఆనందము. నీతి సమాధానము. ఈరోజున ఒకవేళ మనం అది పోగొట్టుకున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. సమాధానం లేకుండా జీవిస్తే కనుక మనం సమాధానాన్ని పొందుకోవాలని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ అట్టి అనుభవం నువ్వు ఉన్నావా, కలిగి ఉన్నావా? ఒకవేళ ఎవరి దగ్గర నా కుటుంబంలో సమాధానం లేదు అనుకుందాం, ఒకవేళ సంఘంలో కూడా లేదనుకున్నాం, నువ్వు ఆ పాత్ర వహించాలా. సమాధాన పరచడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. కుటుంబంలో సమాధానం లేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు వ్యక్తులు ఎదురెదురు పడి మాట్లాడుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు దానికి మధ్యగా ఒకరు వెళ్ళాలి కదా, దానికి మధ్యగా ఒకరు వెళ్ళాలి. సమాధాన పరచడానికి ప్రయత్నము చేయాలా. సమాధానపరచు వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథము 37:37లో ఏముందో చూడండి. 37 కీర్తన గ్రంథము, కీర్తనలు 37:37. అమ్మా, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిలుచు కానీ ఒక్కడే నిలవకుండా అపరాధులు. వారు కొట్టుకుంటుంటే నువ్వు ఆనందించుకోవద్దు, వారు ఇబ్బంది పడుతుంటే నువ్వు ఆనందించవద్దు. వారు నిజంగా వాళ్ళు గొడవలు, ఇంట్లో గొడవలు నడుస్తున్నా, సంఘంలో గొడవలు నడుస్తున్నా, లేకపోతే వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నా, సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నా, ఇరకాటంలో ఉన్న, కష్టంలో ఉన్న, వ్యాధిలో ఉన్న, ఆర్థిక పరిస్థితులు గుండా వెళుతున్నా వారి గురించి నువ్వు పట్టింపు లేకుండా ప్రార్థించకుండా వారికి అట్నే కావాలి అని చెప్పి నువ్వు లోపల కనుక అనుకుంటే నువ్వు అదే శిక్ష గుండా వెళ్ళే పరిస్థితి వస్తుంది. వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, సమాధానం కొరకు ప్రయత్నించాలి. అవసరమైతే నువ్వు నీ పాత్రగా నువ్వు వెళ్ళి వారి మధ్య నిలబడాలా, వారి మధ్య కూర్చోవాలా, వారిద్దరం యొక్క విషయాలు అడగాలి, తెలుసుకోవాలా. సమాధాన పరచడానికే మనల్ని పిలిచాడు దేవుడు, మనల్ని సమాధానం పిలిచి. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ యొక్క పిలుపును మనము ఉద్దేశించి, లేక ఆ పిలుపును గ్రహించి ఆ యొక్క పిలుపులో మనం నిల్చుంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరము. మనము జీవిస్తున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం. 8వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా 8:10. కనుక అలుపులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకున్నవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానం లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపై మాత్రమే, పైపైన మాటలు, మసిపూసి మారేడుకాయ చేసే మాటలు, నటించే మాటలు, వేషధారణతో కూడా మాటలు ఒక దేవుని యొక్క బిడ్డకు ఉండకూడదు, ఒక సేవకునికి ఉండకూడదు, ఒక నాయకత్వంలో ఉన్నవాడికి ఉండకూడదు, ఒక పెద్దకి ఉండకూడదు. నేను చెప్పాను కదా, సాత్వికత, సహింపు, విధేయత, వినయము, నీ సహోదరుని పట్ల నీకు ఎంతో మికటమైన ప్రేమ. ఏమాత్రమైనా నేను ఒకవేళ ద్వేషిస్తే, గట్టిగా మాట్లాడితే లోకంలో కలిసిపోతాడేమో, సావాసం నుంచి దూరం అయిపోతాడేమో అని ఆ గమనం నీకు ఉండాలి. ఒకవేళ ఖండించిన సాత్వికతోనే ఖండించాలి, ప్రేమతోనే ఖండించాలి. ఒకవేళ ఇబ్బంది పడుతున్నాడు అని అడిగినప్పుడు అతన్ని భుజం తట్టి ఏమి బాధపడకు అని చెప్పి ఆదరించాలి, ప్రేమించాలి. ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ 11-12 వచనాలకు చూస్తే ఏమి రాయబడింది? మెలకువ, ప్రేమించుట్లో మెలకువ, గృహ నిర్వాహకత్వంలో మెలకువ, బోధించుట్లో మెలకువ, ఉపదేశము పొందుట్లో, ఉపదేశము బోధించుట్లో మెలకువ, నాయకత్వం చేసే విషయంలో మెలకువ. వీటన్నిటిలో 5 ఆశీర్వాదం, 5 పరిచర్యను అక్కడ చూపిస్తున్నాడు. ఆ విషయంలో మనం మెలకువ కలిగి ఉన్నామా? ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా అదే 5 పరిచర్యను దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఎలాంటి పరిచర్య అంట? అపోస్తలత్వము. తర్వాత రాయబడిన మాట చదువుకుందామా? మనకు చాలా అవసరమైన మాట అది. క్షేమాభివృద్ధి చెందుటకు
పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపురులుగాను, ఉపదేశులుగాను, ఐదంతల పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. దానికి మనం పిలిచాడు, దాని కొరకే మనం పిలిచాడు. ఆయన వారుగా ఉండటానికి, క్రీస్తు వారుగా ఉండటానికి, ఆయన పనిముట్లుగా ఉండటానికి దేవుడు పిలిచినప్పుడు నీలో ఏముండాలి తెలిసిన? ఆయన గుణగణాలు నీలో రావాలి. సమాధానం, ఆయన ఇచ్చిన సమాధానం నీలో ఉండాలా. ఆయన సమాధానపరిచాడు నిన్ను నన్ను. మరి నాలో నీలో సమాధానం లేకుండా మనం వేషధారణ జీవితం జీవిస్తే గనక దాని యొక్క పర్యవసానం, దాని యొక్క శిక్ష మనం పొందుకుంటాము. పైపైనే విషయాలు గనక మనము చూస్తూ పోతే దానివల్ల నష్టం కలుగుతుంది. లోతుకు వెళ్ళాల. ఎక్కడ వేరుందో, ఎక్కడ పునాది ఉందో, ఎక్కడ అక్కడి నుంచి